ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడతారు అక్కడ. వాళ్ళకేదో ఏది పిన్నెళ్ళకేదో అన్యాయం జరిగిందంట. సిగ్గు ఉండాలి మాట్లాడటానికి, శరం ఉండాలి మాట్లాడటానికి. ఏం సమాధానం చెబుతారు? ఈ మాది కులస్తులైన ఈ మాణిక్యరావుకి, వాడి భార్య బిడ్డలకి ఏం సమాధానం చెబుతారు మీరు? తప్పకుండా ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ విషయాన్ని అతన్ని వెంట పెట్టుకొని మా ప్లేడర్ గారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ 0 FIR రిజిస్టర్ చేయమని కూడా అక్కడ కంప్లైంట్ ఇస్తారు. తప్పకుండా ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేసి, మానసిక క్షోభకు గురి చేసి, భార్య బిడ్డలను కొట్టి ఆ వీడియో చూపించడం అంటే ఏమి సంస్కృతి రా మీది, మీ దుంపల దగ్గర. నిజంగానే చంపల్లోయ ఆ దుర్మార్గుల కంటే మీరెక్కువలా కనపడుతున్నారు. భార్య బిడ్డల్ని కొట్టే వీడియో తండ్రికి చూపిస్తే, తన బిడ్డల్ని కొట్టే వీడియో, భార్యని కొట్టే వీడియో చూపిస్తే వాడు మానసికంగా ఎంత క్షోభకు గురై ఉంటాడండి. ఇదేమి దుర్మార్గపు ఆలోచన, ఇదేమి మీ రాక్షసానందం, ఇదేమి దెయ్యాలు రాక్షసులు చేస్తారు ఇట్లాగా. చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. తోటి కులస్తులుగా నేను చాలా బాధపడుతున్నాను. వాడికి వదిలేస్తే మా చెల్లి వెళ్ళరా అంటే చంపేస్తారు. నీ భార్య బిడ్డలు ఎక్కడో ఉన్నారు సార్, నాకు టచ్లోకి రావట్లేదు వాళ్ళు. అందుకని నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, సిఎస్ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా? ఏదైనా డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా? ఏదైనా టెర్రరిస్ట్ గ్రామంలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియచేస్తూ, పాత్రికేయ సోదరులారా, మీరు కూడా ఇవన్నీ కూడా అన్నీ ఉన్నట్టు రాయాలా, ప్రజల ముందు పెట్టాలా. ప్రజలే ఈరోజు న్యాయ నిర్ణేతలు, ప్రజలే బుద్ధి చెప్పాలా. ఇటువంటి దుర్మార్గపు పాలకులకి ప్రజలే బుద్ధి చెప్పాలా, ప్రజలే చెప్పు తీసుకొని కొట్టాలా ఇటువంటి దుర్మార్గుల్ని. సారీ, నేటువంటి మాట నా నోట రాదు, కానీ తప్పదు. వాడి బాధ చూసిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు వాడు? లక్కీగా చంద్రబాబు గారు అది గమనించాడు కాబట్టి, చంద్రబాబు గారు నాకు డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి వచ్చాడు. వాడు ధైర్యంగా ఉన్నాడు. వాడు భోంచేయాలంటే భోంచేయాలి, నాకు ఎక్కదండి, నా పిల్లలు తిన్నారో లేదో నాకు తెలియదండి, నేను తినలేనండి అని చెప్పి భోంచేయలేదు వాడు. ఇంత దుర్మార్గం పనికిరాదు. మీరు దేవుడు కూడా ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడు. దేవుడు ఏలో లోకం పోయినా కదా, ఇక్కడే శిక్ష చేస్తాడు దేవుడు. అది కూడా గమనించాలని చెప్పి కూడా ఈ దుర్మార్గపు పాలకులకి గుర్తు చేస్తూ, ఇది చెప్పాలని అతని మాటల్లో మీకు వినిపించాలనే మిమ్మల్ని ఆదివారం అయినా కూడా పాత్రికేయ సోదరులారా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. సారీ ఫర్ దట్. బట్ అతని ఆవేదన, అతను ఈ 13 రోజులుగా పడిన మనోవేదన, మానసిక క్షోభ, ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాలని చెప్పి కూడా తెలియజేస్తూ, తమ్ముడు నువ్వు అధైర్యపడొద్దు, నువ్వు ఒంటరి వాడివి కాదు, నీ కుటుంబం ఒంటరిది కాదు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, వరలరామయ్య అని నేను కులవాడిని, నేను ధైర్యంగా చెబుతాను, నేను కులస్తుని, మేము తోడుగా ఉంటాం, నీ మీద ఈగ వాలకుండా చూస్తాం, ఆ రాక్షసుల చూపు నీ మీద పడకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తూ, పోలీసు వ్యవస్థ కూడా మమ్మల్ని హుషార్, ప్లీజ్ టైట్ అవర్ బెల్ట్స్, మీ బెల్ట్ బిగించండి, లూజ్గా ఉన్నది 5 ఏళ్ళు మీ బెల్ట్, టైట్ చేయండి మీ బెల్ట్ని, ఇటువంటివి జరగకుండా చూడండి అని చెప్పి కూడా పోలీసు వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ కమిషన్ దగ్గర కూడా ఆ బిడ్డను తీసుకెళ్తాం, ఆ బిడ్డ బాధలన్నీ కూడా అక్కడ కూడా మొరపెట్టుకున్నట్టు చేస్తాం. పోలీస్ స్టేషన్ కూడా మా ప్లేడర్ గారు తీసుకెళ్తారు. ఇదంతా కూడా దయచేసి మన రాష్ట్రంలో మాచర్లలో జరుగుతున్నది పరిస్థితులు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ళు ఎలా ఉంటుందంటే మచ్చుకి ఇది ఇతను నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ.